వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు ప్రమాణ స్వీకారం, పోటెత్తిన జనాలు. మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణారావు కారును గుర్తు తెలియని దుండగులు ధ్వంసం. పోస్టులతో మెగా డిఎస్సిపై తొలి సంతకం పెట్టాలి. డివైఎఫ్ఐ. తొలి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్. ఇక వివరాల్లోకి వెళ్తే పల్వెల్పుల గ్రామం హన్మకొండ మండలంలో గల రైతు వేదిక నుంచి మాట్లాడుతూ రైతు నేస్తం కార్యక్రమ ఉద్దేశాలను క్షేత్ర స్థాయిలో రైతు అనుభవాలను ప్రత్యక్షంగా హాజరై రైతులను వారి అనుభవాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల వారీగా అందుబాటులో ఉంటూ రైతులకు సలహాలు సూచనలు సూచించారు. రైతులు మేలైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలని, సాగు పద్ధతులను ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా తెలుసుకోవాలని, నూతన పద్ధతుల్లో పంటలు సాగు చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్నా పట్నాయక్ రైతులను కోరారు. ఏ పంటకి ఎంత మోతాదులో ఈ విధానాన్ని వాడాలని వాళ్ళు కూడా చెప్తే ఇంకా మంచిగా ఉంటుంది. మన దేశం రైతులకే, రాష్ట్ర రైతులకే కాకుండా దేశానికి, ప్రపంచానికి అందరికీ మనం ముందుకు తీసుకుపోవచ్చు. ఈ పేటెంట్ అక్కడ ఉంటే ఎన్ని రోజులు వాళ్ళు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు 25 జూన్ తర్వాత అది జనరల్ అయిపోతుంది. ఆ పేటెంట్ 2004లో ఫైల్ చేసింది కనుక మీరు సబ్సిడీ తీసే విధానం చాలా ప్రొసీజర్. అంటే మనం సాగు చేస్తున్న పొలంలోనే లోపల మట్టి అట్లాగే అంటారు. దాన్ని ఇప్పుడు ఎక్కడైతే సాగు చేస్తున్నావో ఆ భూమిలోనే మనం వేసే కూరగాయ పంటలు, పత్తి, మనం ఈ వరి, గోధుమ అన్ని ఏమవుతుందంటే పైపైనే ఉంటాయి. వాటి మీద కింద 2-3 అడుగుల కింది మట్టి ఏమవుతుందంటే దీని వేరెళ్ళది. మా గౌరవ డైరెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. మనతో పాటు పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు. ఒకరు శ్రీ చింతల వెంకటరెడ్డి గారు. జిల్లాలో రాజంపేట రైతు వేదిక నుంచి శంకర్ అనేటువంటి రైతు కూడా మాట్లాడాడు ఫస్ట్. తర్వాత ఇప్పుడు కూడా లైన్లోకి వస్తున్నారు. సో వాడేటువంటి మెసేజ్ ఏంటి అంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కొంచెము పత్తి విత్తనాలు అంటే 2 ప్యాకెట్ల బదులు ఒక 4 నుంచి 5 ప్యాకెట్లు కనుక వాడుతుంది. ప్రతిసారి కావచ్చు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి పత్తి దిగుబడిని పెంచాల్సినటువంటి ఆవశ్యకత. కొంత మనం మరి ఈ వాతావరణం అంటే వర్షాధారంగా పత్తిని సాగు చేసేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వర్షాధారంగా పత్తిని సాగు చేసినటువంటి సందర్భంలో మరి అనేకమైనటువంటి ఒడిదుడుకులు అనేవి పత్తి పంటలో మనం మీ అనుభవాల ద్వారా చూస్తూ ఉన్నారు. రైతాంగానికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే వర్షాలు లేట్ అయిన కొద్దీ రైతు లోపల మరి అనేకమైనటువంటి అనుమానాలు, అధైర్యము ఇవన్నీ కూడా తోడైతాయి. కాబట్టి మనం ఈ టైం లోపల మరి కొంత జాగ్రత్తగా వారికి ధైర్యం నింపుకుంటూ ఈ సీజన్ అనేది ఇంకా ఉంది, సమయం ఉంది కాబట్టి పత్తిని నిరభ్యంతరంగా సాగు చేసుకోవచ్చు అనేటువంటి సందేశాన్ని మీరు మీ గ్రామంలో ఉన్నటువంటి గత 2-3 సంవత్సరాలు కూడా ప్రైవేట్ కంపెనీ కూడా దత్తా తీసుకొని గ్రామాలకు అంటే ఎక్కువ మొక్కలు ఉండటం వల్ల దిగుబడి ఎక్కువ ఆశించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది సక్సెస్ కూడా అయ్యింది. ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క రైతుతో స్ప్రెడ్ అవుతుంది అది. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే చెట్టు బాగా పెంచడం వల్ల బ్రాంచెస్ ఉన్నంత మాత్రాన దిగుబడి రాదు. కాకుండా మొక్కలు అంటే 4 నుంచి 5-6 అంటే 450 6 ప్యాకెట్లు కూడా వేస్తాం. ఒక్కొక్క రైతు 7 ప్యాకెట్లు కూడా వేసి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వంలో నేను బాగా కూరగాయలు ఇట్లా బాగా పండిస్తాను. బాగా ఇటువంటిది ఏ విషయం మీటింగ్లు పెట్టినా పల్లెటూర్లల్లో రైతుల కింటాల దూది పండించేటువంటి ఆస్తితో మనం 450 కిలోల దూదే మాత్రం వస్తుంది ఒక హెక్టార్.
దాన్ని పెంచడం కోసం వాస్తవానికి మిగతా సార్ చెప్పినట్టు మిగతా కూడా మన డిపార్ట్మెంట్ వాళ్ళ మంత్లీ మార్కెటింగ్ చేసినట్టయితే ఇది విస్తీర్ణంగా అధిక శాతం పెంచి చమత్కార మందులు యూజ్ చేసినట్టయితే నల్లరేగడి భూములలో కూడా మనం సక్సెస్ వస్తారు. అది ట్రై చేద్దాం. పర్కాన్ 2 ప్లేసెస్లో కూడా డిఫరెంట్ టాపిక్స్లో ఈ రైతు నేస్తం ద్వారా ఈ ఎక్స్పర్ట్స్ తర్వాత సైంటిస్ట్ అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ దీని కాకుండా మన ఏఈఓస్ ప్రతి క్లస్టర్లో ఉన్న ఏఈఓస్ అండ్ ఏఓస్ అండ్ ఏడీస్ అండ్ ఈవెన్ జేడీఆర్ అందరికీ ఒక షెడ్యూల్ ఉంటుంది. ప్రతి క్లస్టర్లో ఒక 3-4 విలేజెస్ మాత్రమే ఉన్నాయి. సో ఈ 3-4 విలేజెస్లో వరుసగా సీజన్ వారీగా మన సెషన్స్ పెట్టడం, అవేర్నెస్ మీటింగ్స్ చేయడం. ఇప్పుడు పిచ్చిరెడ్డి గారు కూడా అడిగారు ఇంకా గ్రామంలో మీటింగ్ చేయాలి, రైతు వేదిక కాకుండా అక్కడ కూడా చేయాలి. సో ఏఈఓస్ ఆర్ రిక్వెస్టెడ్ మీరు కూడా లోకల్ ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ కావచ్చు అక్కడ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద మెసేజ్ మస్ట్ గో అవుట్ టు ద ఫీల్డ్. దట్ ఈస్ అవర్ బాధ్యత. 2600 ఏఈఓస్ మొత్తం స్టేట్లో ఉన్నారు క్లస్టర్ వైడ్గా. ప్రతి ఆల్మోస్ట్ ఎవ్రీ పోస్ట్ కూడా ఫిల్ అయి ఉంటుంది. సో చాలా పెద్ద డిపార్ట్మెంట్ ఇది. ఆఫ్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇట్ మేబీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిపార్ట్మెంట్స్ అనుకుంటా. మేబీ బిగ్గర్ దెన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్సో. అండ్ చాలా క్వాలిఫైడ్ పర్సనల్ కూడా లాస్ట్ 4-5 ఇయర్స్లో జాయిన్ అయ్యారు. సో రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ దట్ ఈ లోకల్ కండిషన్స్ బట్టి మీరు మస్ట్ వర్క్ హార్డ్. దిస్ ద మోస్ట్ క్రిటికల్ సీజన్. సో వీ మస్ట్ వర్క్ హార్డ్ అండ్ అందరి రిక్వెస్ట్ అందరి కన్సర్న్స్ అవన్నీ కూడా అడ్రస్ చేయండి. ప్రతి వారం ఈ విత్తనాల గురించి తర్వాత ఫర్టిలైజర్ గురించి చాలా రకరకాల రూమర్స్ స్టోరీస్ అవన్నీ కూడా న్యూస్ ఛానల్స్లో వస్తూ ఉంటాయి. దాని గురించి కరెక్ట్ పొజిషన్ చెప్పడం, ఫ్యాక్ట్ పొజిషన్ చెప్పడం, అందరి దగ్గర ఉన్న ఫియర్స్ అపోహలు అవి కూడా డిస్పోజ్ చేయడం అది కూడా మీ బాధ్యత. ఏది ఉన్నా మనం కరెక్ట్ పొజిషన్ తెలుసుకుంటాం అది చెప్పండి. సో దట్ రైతులు కూడా దే విల్ ట్రస్ట్ యూ ఫర్ months and years to come. So request all of you to join in this. Let us just attend the VC తర్వాత మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ముఖ్యంగా కృష్ణా జిల్లా గన్నవరం మండల పరిధిలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఇవాళ చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రజలు పోటెత్తారు. సభా ప్రాంగణానికి చేరుకోవడంతో జనజాతరను తలపించే విధంగా సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ శ్రేణులు భారీగా తరలి వస్తున్నారు. Hello 1 2 3 hello 1 2 3 page hello 1 2 3 hello 1 2 3 hello 1 2 3 విజయవాడలో అష్టదిగ్బంధనం జరిగింది. 10 నుంచి 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్తో నిలిచిపోయిన వాహనాలు.
కరీంనగర్లో కోతిరాంపూర్లోని ముకుందలాల్ మిశ్ర భవన్లో జిల్లా కమిటీ సమావేశం రోజా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా 5వ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగమణి మాట్లాడుతూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు కరీంనగర్ పట్టణంలో నిర్వహించడం శుభ పరిణామని, రాష్ట్ర కమిటీ కరీంనగర్ జిల్లాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. మహిళల పట్ల రోజురోజుకు అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు, వరకట్న వేధింపులు పెరుగుతున్నాయని, ప్రభుత్వాలు కొత్త కఠిన చట్టాలను రూపొందించడంలోనూ ఉన్న చట్టాలు అమలు చేయడంలో విఫలం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనలు జరిగినప్పుడే తూతూ మంత్రంగా పర్యటన చేసి చేతులు దులుపుకుంటున్నారని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నేరాలను నియంత్రించాలని అన్నారు. అవకాశం ఇచ్చినందుకు వారికి కరీంనగర్ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అట్లాగే జూలై 25, 26, 27 తేదీల్లో రాష్ట్ర స్థాయి క్లాసులు నిర్వహిస్తారు. ఆ రాష్ట్ర స్థాయి క్లాసులు నిర్వహించడానికి శ్రేయోభిలాషులు, అదేవిధంగా వ్యాపారస్తులు, అదేవిధంగా సానుభూతి పరులు, అదేవిధంగా శ్రేయోభిలాషులు, వ్యాపారస్తులు మాకు సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. అదేవిధంగా రోజు రోజుకు మహిళలపై పెరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, వేధింపులు రోజు రోజుకు పెరుగుతున్నప్పటికీ కూడా మరి ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. ఐద్వా నిరంతరం వాటి గురించి పోరాటం చేస్తూనే ఉంటుంది, విషయాలు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తూనే ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఫ్రాక్ చట్టం అంటే ఒక రకమైన చట్టము ఫాస్ట్గా మహిళలకు న్యాయం జరిగే విధమైన చట్టం తీసుకొచ్చి వెంటనే మహిళలకు న్యాయం జరిగేటట్టుగా చట్టం తీసుకురావాలి. ఆ చట్టాన్ని తీసుకురావడమే కాదు, మహిళలకు న్యాయం జరిగే విధంగా అమలు చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము ఐద్వాగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాదు మరి ఈరోజు మహిళలు అనేక రకాల రంగాల్లో ముందుంటా ఉన్నాము. అన్ని రంగాల్లో మేము ముందున్నప్పటికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా, అదేవిధంగా అణచివేసే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నిటినీ దెబ్బకొట్టడం కోసం మేము క్లాసుల రూపకంలో ఏ రకంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు కానివ్వండి, లైంగిక వేధింపులకు కానివ్వండి, అదేవిధంగా ఆ రకంగా మేము ఏ రకంగా పోరాటం చేయాలని చెప్పేసి నేర్చుకోవడం కోసం ఈ కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము. ఈ ఏర్పాటు చేసుకున్న రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశాన్ని చంద్రబాబు మిస్ చేసుకున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ఏకే పాల్ అన్నారు. ఏపీకి హోదా ఇస్తానంటే మద్దతు ఇస్తానని చంద్రబాబు ఎన్డీఏకు షరతు పెట్టాల్సింది, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా హామీ అడగాల్సింది. ప్రమాణ స్వీకారంలో పాల్గొంటున్న మోడీకి ఏపీకి హోదా, స్టీల్ ప్లాంట్ అంశాలను సిబిఐని ప్రస్తావించాలి, ఇదే మీకు చివరి అవకాశమని ఎక్స్ వీడియోను పాల్ పోస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు గొప్ప అవకాశాన్ని మీరు ఆల్రెడీ పోగొట్టుకున్నారు. జూన్ 5నే మీరు ఇండియా కూటమి ప్రధానమంత్రిగా ప్రమాణం చేసినా, లేదా మోదీ గారిని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్ ఏదైనా అడిగితే మీకు ఇచ్చారా? ఇవ్వలేదు. 240 సీట్లు బీజేపీకి ఉన్నప్పుడు మిమ్మల్ని నితీష్ కుమార్ని వాడుకొని ఇప్పుడు 309కి వచ్చారు. ఇప్పుడు మీ 16తో మీరు బయటకు వచ్చినా వారికి చేసే నష్టం లేదు. అప్పుడే నేను చెప్పాను, ముందు కండిషన్ ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తానంటేనే నేను మీకు మద్దతు ఇస్తాను అని ప్రకటించమని. మీరు అవకాశాన్ని పోగొట్టుకున్నారు. స్టీల్ ప్లాంట్ని అమ్మను అని అనౌన్స్ చేస్తేనే మీరు మద్దతు ఇస్తానని చెప్పమన్నాను. మోదీ గారు ఇచ్చిన 10 వాగ్దానాల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మీరు ఢిల్లీ లీడర్స్ని అసలు మిమ్మల్ని జైల్లో పెట్టించింది వారని మీకు తెలుసు. మీకు దేవుడిచ్చిన అవకాశాన్ని మీరు కోల్పోయారు. ఇప్పుడు రేపు చివరి అవకాశం, ఎందుకంటే మీ ప్రమాణ స్వీకారానికి వారిని మీరు పిలిచారు గనక స్టేజ్ మీద మీరు నిలబడి, ఇప్పుడే నేను మంచి మెసేజ్ పెట్టాను మోదీ గారి పర్సనల్ సెల్ నెంబర్కి, మీరు కూడా స్టీల్ ప్లాంట్ అమ్మము, స్పెషల్ స్టేటస్ ఇస్తాము, ఈ రెండే చాలు మనకి. తత్మయాన్ని పక్కన పెట్టండి. స్పెషల్ స్టేటస్ ఇస్తే 100,000 కంపెనీలు మనం తీసుకొచ్చి ట్యాక్స్ కట్టకుండా వారికి ఆ కంపెనీల ద్వారా లక్షల ఉద్యోగాలు ఇవ్వగలమని మీకు తెలుసు, నాకు తెలుసు. నేను చేస్తాను పని, మీకు మద్దతుగా ఉంటాను. కానీ మీరేమో స్వయం మైండ్తో వెళ్తూ ఫెయిల్ అయిపోతున్నారు.
చివరికి ఎంత అప్పు ఉందో మీకు తెలియదు అంటున్నారు. 10 లక్షల కోట్లకు అత్యధికంగా మీరు చేసింది, జగన్మోహన్ రెడ్డి చేసింది అప్పు ఉంది. ఎలా కడతారండి? ఎలా ఉద్యోగాలు ఇస్తారు? ఎలా కంపెనీలు తీసుకొస్తారు? ఇంత మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటే 94 గుర్తించుకోండి, 2004 మీరు దేశ నాయకులు ఎలాగైగా అవ్వాలి. నేను ఇచ్చిన సలహాలన్నీ అప్పుడు మీరు ఫాలో అయ్యారు. ఇప్పుడు నా సలహా తీసుకోవడానికి ఇష్టం లేదు సరికదా? మీ బాలకృష్ణ అల్లుడిని గెలిపించడానికి నన్ను కూడా 6 లక్షల ఓట్లు నావి ఈవీఎం ట్యాంపరింగ్ చేసి ఇంత శత్రువుగా నన్ను ఎందుకు చూస్తున్నారు? ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలు మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చినందుక, సపోర్ట్ ఇచ్చినందుక, ఆశీస్సులు ఇచ్చిన, ఇప్పుడు కూడా మిమ్మల్ని నేను క్షమించి మీకు అండగా నిలబడి దేశంతో ప్రపంచంతో పోరాడి రాష్ట్ర అభివృద్ధి కొరకు నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధంగా లేరు కదా? ఆలోచించండి, దైవ నిర్ణయాలు తీసుకోండి. దేశం కొరకు, ముఖ్యంగా మన రాష్ట్ర అభివృద్ధి కొరకు, 6 కోట్ల ప్రజల్ని రక్షించడం కొరకు ఒక్క మంచి పని మీరు చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా విమానం ద్వారా గన్నవరం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు చేరుకున్న కేంద్ర సహాయ శాఖ మంత్రి ప్రేమసాని చంద్రశేఖర్. అనంతరం రోడ్డు మార్గాన తెనాలి బయలుదేరి వెళ్లిన ప్రేమసాని చంద్రశేఖర్కు ఘన స్వాగతం పలికిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు. నరేంద్ర మోడీ గారు చంద్రశేఖరన్ నాయకత్వం, భారత్ మాతా కీ జై. వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రశేఖర్ గారి నాయకత్వం. చంద్రశేఖర్ గారి నాయకత్వం, గండికోట యువరాజు పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వం. గండికోట యువరాజు పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వం, చంద్రశేఖర్ గారి నాయకత్వం. కుటుంబ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో కుటుంబ స్థావరాలపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సంయుక్తంగా దాడులు నిర్వహించారు. మండలంలోని ఎటిగడ్డ తండా, గిరిప్రసాద్ కాలనీ, సాలార్ తండా, చిట్యాల గోపయ్య నగర్, కురవి మండలంలోని జగేత తండాలలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు సంయుక్తంగా కుటుంబ స్థావరాలపై దాడులు నిర్వహించి 35 లీటర్ల నాటు సారాయి, 2000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం ఏటిగడ్డ తండాలో కుటుంబ నిర్మూలన, కుటుంబ దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాన్ని జిల్లా ఎక్సైజ్ అధికారి కిరణ్, సిఐ చిరంజీవిలు సిబ్బందితో కలిసి నిర్వహించారు. ఒకసారి అవగాహన కల్పిస్తామని ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సార్ కిరణ్ సార్ వచ్చారు. మీరు ఈ సారా ఎప్పటి నుండో మీకు ఈ అలవాటుగా పెడుతున్నారు, కేసులు అవుతున్నాయి, మీరు మళ్ళీ మానడం లేదు. ముఖ్యంగా మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మీరు సారా పెట్టి ఒక్కరు బతికి 10 మంది కుటుంబాలు నాశనం చేస్తున్నారు. మీరు సారా తాగి వాడు పిల్లలు మట్టి చూకుండా పోతే ఆ చదువుకునే పిల్లలు కూడా వాళ్ళు బాగా డిస్టర్బ్ అయ్యి భార్యాభర్తలు గొడవ పెట్టుకోవడం, మొగుడు తాగచ్చి భార్యను కొట్టడం, వాళ్ళు చదువుకోలేరు. వాళ్ళు ఈ గుడంబకు అలవాటు పడి మీరు ఒక దొంగలాగా ఎప్పుడు ఎవరు వస్తారో, పోలీసు వాళ్ళు వస్తారో, ఎక్సైజ్ వస్తారో పట్టుకుంటారని భయపడుకుంటూ బతుకుంటూ మీ పిల్లల భవిష్యత్తును మీరు ఒక రకంగా నాశనం చేస్తున్నారు. మీరు ఈ రోజు గురించి ఆలోచిస్తున్నారు తప్ప మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తలేరు. ఈ సారాయి బంధు పెట్టడం వల్ల మాకు ఏం రాదు, మేము ఒక సంవత్సరం లేదా 2 సంవత్సరాలు ఉద్యోగం చేసుకుని వెళ్ళిపోతాం. ఈ సారాయి బంధు పెట్టి మీ పిల్లలు మీరు మంచిగా చదివించుకొని మీరు మంచిగా ఉంటే మీ కుటుంబాలే బాగుంటాయి, మీ తండలు, మీ గ్రామాలు, మీ జిల్లానే బాగుంటుంది. మేము చేసేది మా కొరకు కాదు, మీరు సారా పనిచేయడం వల్ల మాకేం రాదు. ఇక్కడ మేము ఇంత కష్టపడి రాత్రి నిద్ర లేకుండా ఈ తెల్లందాకా పొద్దుదాకా తిరుగుకుంటా చేసేది మా గురించి కాదు. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. మీరు బాగుంటే మీ కుటుంబాలు బాగుంటే మీ పిల్లలే బాగుంటారు. నమస్కారాలు అందరికీ. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా అమ్మ మీ గురించి మాట్లాడుతుంటే మీరు వేరే మాట్లాడితే ఎందుకు వచ్చిన మేము వీడికి మిమ్మల్ని చెప్పేదమ్మా. వినండి 2 నిమిషాలు.
ఇప్పుడు సారా పెడుతున్నారు వినడానికి ఏంటి జరసేపు అంతా ఒక ఎవరు మాటలు వాళ్ళే మాట్లాడుతున్న తప్ప కనీసం వినడానికి కూడా సాహసించండి మీరు. మహబాద్ జిల్లా నుంచి మీకు ఒక 2 కిలోమీటర్లు లేదు. ఆంధ్రప్రదేశ్లో నవశకం ప్రారంభమైంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ పదవి ప్రమాణం చేయించారు. కేసర్పల్లిలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు, వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. ఏపీ సీఎంగా బాబు బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గౌరవనీయ ఆహార కల్తీ చేసే వారిపైన కఠినంగా వ్యవహరిస్తాం. నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలి. హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. హైదరాబాద్ను మెడికల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దుతున్నాం. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతున్నాం. హోటళ్ల యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి వర్క్షాప్ల నిర్వహణతో పాటు అవగాహన సదస్సులను నిర్వహిస్తాం. హోటల్ యజమానులు చేసిన పలు విజ్ఞప్తులపై సానుకూల స్పందన. హోటల్స్ అసోసియేషన్లతో జరిగిన సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వెల్లడి. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనరసింహ హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్ ఫుడ్ సేఫ్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్, నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్, ఆయిల్ మర్చెంట్ అసోసియేషన్, బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్, ఇండియన్ డైరీ మిల్క్ ప్రొడక్ట్ అసోసియేషన్, తెలంగాణ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అసోసియేషన్, తెలంగాణ రోలర్ ఫ్లోర్ మిల్లర్స్ బేకరీ అండ్ ఐస్ క్రీమ్స్ అసోసియేషన్లు పాల్గొన్నారు.
మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణరావు కారును గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. 60,000 వరకు నష్టం వాటిల్లిందని గోగుల రమణరావు చెబుతున్నారు. అజిత్ సింగ్ నగర్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దుండగులు సీసీటీవీ వైర్లను తొలగించారు. దాడికి పాల్పడిన నిందితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోగుల రమణరావు ఇటీవల టీడీపీ నుంచి మాజీ ఎంపీ కేశినేని నానితో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక ప్రజా ప్రతినిధి అనుచరులు ఈ పని చేసి ఉంటారని అనుమానం విచారణ ప్రారంభించిన పోలీసులు. కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార అనంతరం వేదికపైన తన అన్న చిరంజీవి కాలు మొక్కి ఆ ముఖ్య ఆశీర్వాదం తీసుకున్నారు. నేను కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తా. కృతజ్ఞతలు చెప్పారు. అలాగే వేదికకి కుడివైపునున్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ. పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ పవర్ స్టార్, అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్. ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.